రైతుగా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతో పాటు గ్రూప్ 1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్నది మోతీలాల్ డిమాండ్. తొమ్మిది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, కిడ్నీలు కాలేయం దెబ్బతినే అవకాశం ఉండడంతో దీక్ష విరమించినట్టు మోతీలాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నిరుద్యోగుల సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడుతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. పిల్లల భవిష్యత్తు మీద లేదు అని చెప్పేసి దీనికి ఎక్కడో ఒక చిన్న ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను స్టార్ట్ చేసిన 2 రోజులు అల్టిమేటం ఇచ్చినాం, స్పందించలేదు. తర్వాత అదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను ఆమరణ దీక్ష మొదలు పెడతా అంటే ఎన్టీ అనేయలేదు, చేస్తా అంటే 10 నిమిషాలు కూడా చేయలేదు. ఇదే గత ప్రభుత్వంలో నేను రోజంతా సాయంత్రం వరకు కూర్చున్నా కూడా నేను చేయలేదు. మరి ప్రజాపాలన దీని అంటారా? ప్రజాపాలన నేను ఒకడు 9 రోజుల నుంచి మాడిపోతున్నాడు, ఆకలితో మాడిపోయి ఫుడ్ లేక నీళ్లు లేక పచ్చి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా ముట్టకపోకుండా చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం కనీసంగా. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టిన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్ష విరమించినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఆయన దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, నిరుద్యోగుల పరిష్కారం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసిన మోతీలాల్ క్రితమే ఆయన తన దీక్ష విరమించడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఆయన చేస్తున్న దీక్షకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటము, కిడ్నీలు తర్వాత కాలేయం దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా డాక్టర్లు చెప్పడంతో వెంటనే ఆయన దీక్ష విరమించినట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నిరుద్యోగుల సమస్య పరిష్కారం కాలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇదే కాకుండా అంటే ఇప్పుడు నేను అనారోగ్య కారణాల వల్ల నేను ఈ దీక్ష విరమించవచ్చు, కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని ముందు తీసుకెళ్తాను. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచడంతో పాటు గ్రూప్ 1లో 1:100 రేషియోలో భర్తీ చేయాలన్న మోతీలాల్ డిమాండ్ పైన ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన ఆమరణ నిరాహార చేయడం. దాదాపుగా 9 రోజుల పాటు ఉస్మానియా క్యాంపస్ లో 9 రోజుల పాటు ఉస్మానియా జేఏసీ నేత మోతీలాల్ దీక్ష చేస్తున్న క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన అంటే ఏదైనా సరే పెద్దలు ఇచ్చిన సలహా మేరకు ఆరోగ్యం బాగుంటే ఏ రకంగా ఫైట్ చేయొచ్చు, ఏదైనా తేడా వస్తే చనిపోయే పరిస్థితి కాబట్టి వద్దని చెప్పేసి కొంతమంది పెద్ద ఇచ్చిన సలహా మేరకు తక్కువ ఆయన దీక్ష విరమింపజేశారు. అయితే దీక్ష విరమించినా కూడా పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా పోరాడతారని, రేపటి నుంచి విద్యార్థులతో పోరాటం విస్తృతం చేస్తామని, గతంలో తెలంగాణ కోసం ఏ రకంగా పోరాటం చేశామో అదే రకంగా పోరాటం ఉధృతం చేసి తమ నిరుద్యోగుల యొక్క యూనిటీని మేము ప్రభుత్వం తెలియజేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అమూల్య, రైట్. ఇన్నారెడ్డి, ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టుగా 9 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పడం జరిగింది. ఆరోగ్యం క్షీణించింది కూడా. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం ఎందుకు స్పందించలేదంటారు? అయితే ప్రభుత్వం మనం ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు దీని మీద ఆల్రెడీ మేము కసరత్తు చేస్తున్నాము. ఇప్పటికిప్పుడు ఒక సమస్యకు పరిష్కారం అనేది గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ఇష్యూ మీద పోరాడని వ్యక్తులు ఇప్పుడు పోరాటానికి దిగుతున్నారు. అయితే మేము పోరాటాన్ని మేము తప్పుపట్టలేదు. కాకపోతే నిరుద్యోగుల సమస్య పరిష్కరించేందుకు ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారానికి అది వీలు కాకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా సమస్య పరిష్కరిస్తాము. మరి దీని మీద వాళ్ళతో చర్చలకు ఎందుకు వెళ్ళలేదని చెప్పండి, దాన్ని కూడా ఖచ్చితంగా త్వరలో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్తున్న పరిస్థితి. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు సమస్యకు పరిష్కారం అనేది నిమిషాల్లోనో గంటల్లోనో తేలదు కాబట్టి ఆ దిశగా వర్క్ నడుస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిరుద్యోగ సపోర్ట్ గా ఉంటుందని చెప్పని ఒకవైపున అధికారులు తర్వాత యంత్రాంగం చెప్తున్న పరిస్థితి. మరి దీని మీద స్పందన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో రకంగా స్పందన వచ్చే వరకు కూడా పోరాడతామని చెప్పి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. మరి మొత్తం మీద రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ సమస్య మీద పోరాటం ఎలా ఉంటుందని దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమూల్య.
రైజన్నారెడ్డి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాడతామని, రేపటి నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ విద్యార్థి సంఘాలు కనుక ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేత మోతిలాల్ నాయక్ దీక్ష విరమించిన నేపథ్యం, తర్వాత దీక్ష విరమించాడు కాబట్టి అతను ఆరోగ్యం సెట్ అవ్వాలని చెప్పని కూడా ప్రభుత్వం కోరుకున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఉధృతం చేసి పబ్లిక్ లోకి వచ్చే లోపలనే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏ రకంగా వీళ్ళ డిమాండ్స్ ఏంటి, డిమాండ్ దిశగా ప్రభుత్వం చేస్తున్న పరిష్కార మార్గాలేంటి, ఈ రెండింటినీ కూడా వాళ్ళకు తెలియజేసి ఈ ఉద్యమాన్ని ఉధృతం కాకుండా చూస్తామని చెప్తాను కూడా ప్రభుత్వ వర్గాలు ప్రయత్నాలు చేస్తామని తెలుస్తుంది. మరి అది ప్రత్యక్ష కార్యాచరణ ప్రణాళిక అంటే ప్రత్యక్షంగా వాళ్ళని కలవడం, మాట్లాడటం ఎలా జరుగుతుంది, ఏ రకమైన ప్లాన్స్ ప్రభుత్వాలు ఉన్నాయి, ఖచ్చితంగా సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులు చెప్తున్నప్పుడు కూడా అది ఏ విధంగా జరగబోతోంది, వీళ్ళు చేస్తున్న ఈ దీక్ష ఏమైతుందో దాన్ని ఆపడానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, వాళ్ళ పరిష్కారం అంటే వాళ్ళు చేస్తున్న సమస్య పరిష్కారానికి చేస్తున్న ప్రయత్నాలు కావచ్చు, ఖచ్చితంగా త్వరలో ఒక పులికి వస్తాయని చెప్పి తెలుస్తోంది. మరి ప్రభుత్వాల దగ్గర నుంచి ఒక హామీ కానీ ఒక కమిటీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగితేనే ఈ యొక్క దీక్ష కావచ్చు, ఈ యొక్క ఆందోళన ఉధృతం అవ్వడానికి కారణాలు కావచ్చు కొంత తగ్గే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి రేపటి నుంచి మేము దీక్ష ఉధృతం చేస్తామనే నేపథ్యంలో ఎలా వాళ్ళు దీన్ని ముందుకు వెళ్తారు, తర్వాత దీని మీద ప్రభుత్వం యొక్క యాక్షన్ ఎలా ఉంటుంది దాని మీద మనకు ఆసక్తి ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ విద్యార్థి సమస్య పరిష్కారం కావాలని కూడా రాజు కోరుకుంటా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ప్రజాపాలన అవుతుంది కానీ ఇట్లా పట్టించుకోకుండా చచ్చిపోయి నువ్వు ఎటైనా సాగు మాకు సంబంధం లేదన్నట్టు అదా ప్రజాపాలన. మనం మాట్లాడాలి. ఇప్పుడు ఇంతకుముందు అశోక్ గారు 2 గ్రూప్ పెంచాలని ఆమెను అడిగి చేసినారు. మరి ఏ మధ్యలో ఇస్తున్నారు, ఏం జరిగింది? జీవోతో మాకు మాటలు కాదు, మేము వచ్చి కలవడం కాదు, మేము వచ్చి మిమ్మల్ని కలిసేది ఏంటండి, మేము ప్రభుత్వానికి కలవము. ఇప్పుడు యూ కమ్ విత్ జియో రిలీజ్ అయ్యేది మేము ఆపేస్తాం. మాకు ఏ ఉద్యమాలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, ఎవరి జోలికి వద్దు, మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ. 70 సంవత్సరాలుగా దీన్ని జరిగించాలి. ఇక పిల్లల మీద లేదు, పిల్లల భవిష్యత్తు